గుండెపోటుకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, రోగానికి దోహదపడే జబ్బుల్లో ప్రధానమైనది హై కొలెస్ట్రాల్. ఈ హై కొలెస్టరాల్ అనే దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ అంటాం. ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గనక ఎక్కువైతే గనక రక్తంలో ఎల్‌డిఎల్ శాతం ఎక్కువైతే గనక ఆ మనిషికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని టార్గెట్ చేసి దాని యొక్క వాల్యూని అంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు ఉపయోగపడే మందుల్లో ప్రధానమైనది స్టాటిన్ అనే మాత్రలు. ఈ స్టాటిన్స్ అనేవి సుమారుగా గత 30 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నాయి. సింవాస్టాటిన్, ఎట్రోవాస్టాటిన్, రోజువాస్టాటిన్, పిటవాస్టాటిన్ అట్లా 4 రకాల స్టాటిన్స్ భారత మార్కెట్‌లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ స్టాటిన్స్‌తో సుమారుగా మనకి 25-30% దాకా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ మనం హైయెస్ట్ మాక్సిమం డోస్ ఆఫ్ స్టాటిన్ ఇచ్చిన 25-30% దాకా తగ్గుతుంది. 25-30% దాకా తగ్గుతుంది అని అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 200 ఉంటే గనక 30% తగ్గింది అని అంటే గనక 140 దాకా మాత్రమే దానితో మనం అచీవ్ చేయగలుగుతాం. అంతకంటే మనం ఎంత డోస్ కొలెస్ట్రాల్ తగ్గటానికి స్టాటిన్ ఎంత హైయెస్ట్ డోస్ ఇచ్చినా కూడా ఒక 30% దాకా కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది పేషెంట్స్‌కు హైయెస్ట్ డోసెస్ ఆఫ్ స్టాటిన్స్ వాడినా కూడా ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ అప్ టు ద టార్గెట్ నంబర్ రావు. యూజువల్‌గా హార్ట్ అటాక్ వచ్చిన రోగులకి ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 55 కంటే తక్కువ ఉండాలి. అదే హై రిస్క్ హార్ట్ అటాక్ అంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్ లైక్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఊబకాయం ఇట్లాంటి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, లేకపోతే సడన్‌గా హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయం కలిగి దాని నుంచి రికవర్ అయినా, ఇట్లాంటిది హై రిస్క్ హార్ట్ అటాక్ అంటాం. ఈ హై రిస్క్ హార్ట్ అటాక్‌లో ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 35 కంటే తక్కువ ఉండాలి. సో, నార్మల్‌గా హార్ట్ అటాక్ వచ్చిన రోగులకి 55 కంటే తక్కువ, హై రిస్క్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి 35 కంటే తక్కువ, నార్మల్ మనుషుల్లో 100 కంటే తక్కువ, షుగర్ ఉండే వాళ్ళల్లో 70 కంటే తక్కువ ఈ ఎల్‌డిఎల్ నంబర్స్‌ని మనం అచీవ్ చేయాలి. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టాటిన్స్ ద్వారా ఒక 30% మాత్రమే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుంటుంది. సో, ఒక 200 నుంచి మనం సుమారు 140 130కో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించగలుగుతాం. కానీ చాలామంది అంతకంటే ఇంకా ఎక్కువ మోతాదులో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలి. అటువంటి పరిస్థితుల్లో మనకి వచ్చిన ఒక అద్భుతమైన నూతన ఆవిష్కరణే ఈ ఇంక్లిసరాన్ అనే ఒక ఇంజెక్షన్. ఇప్పటిదాకా స్టాటిన్ అనేవి ప్రతిరోజు టాబ్లెట్ లాగా తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకోవాలి. ఒకరోజు మిస్ అయ్యే అవకాశం లేదు. కానీ ఇంక్లిసరాన్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఉండేది. సో, నో టాబ్లెట్. కానీ ఈ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అది సుమారుగా ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి. కానీ ప్రతిరోజు తీసుకునవలసిన అవసరం కూడా లేదు. ఈ ఇంక్లిసరాన్ అనేది కూడా ఒక PCSK9 అనే ఒక పాత్వే ద్వారా మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తది. అదే స్టాటిన్ అనేది హెచ్ఎంజే-కోఏ రిడక్టేజ్ అనే పాత్వే ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. కాబట్టి 2 వివిధ పాత్వేస్ మీద వర్క్ చేసి ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తాయి కాబట్టి ఎవరికైతే ఇంక్లిసరాన్ అనే ఇంజెక్షన్ వాడతామో వాళ్ళకి చాలాసార్లు స్టాటిన్ మాత్ర కూడా వాడటం శ్రేయస్కరం. ఎందుకనంటే 2 కలిపితే సుమారుగా మనము ఒక 80-85% లెవెల్ కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతాం. ఇంక్లిసరాన్ వల్ల మనకి ఒక 60% దాకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటే ఒక 200 కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి సుమారుగా అంటే 120 తగ్గి 80 దాకా వస్తుంది. అదే ఇంక్లిసరాన్ ప్లస్ స్టాటిన్ కలిపి వాడామనుకోండి, ఆ నంబర్ 80% తగ్గుతుంది. అంటే సుమారుగా 200 ఉండేది 40 దాకా కూడా తేగలుగుతాం. కాబట్టి ఇంక్లిసరాన్ అనేది హైలీ పొటెంట్ మందు. ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. ప్రతి 6 నెలలకి ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే గనక ఎల్‌డిఎల్ మీద అత్యంత ప్రభావకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయో అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా మటుకు తగ్గుతుంది. కాబట్టి ఈ ఇంక్లిసరాన్ అనే మందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానియండి, హై రిస్క్ లిపిడ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కానియండి,
హై రిస్క్ హార్ట్ అటాక్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి కానియండి, ఆర్ ఎవరికైతే స్టాటిన్ మాత్రలు సూట్ కావో వాళ్ళకి ఈ ఈ యొక్క ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ అనేది చాలా మంచి ప్రత్యామ్నాయం కింద ఏర్పడింది. అంతేకాకుండా మనం ట్రెడిషనల్‌గా వాడే స్టాటిన్స్ కంటే కూడా దీని యొక్క ప్రభావశీలత చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ డబుల్ ద బెనిఫిట్ ఆఫ్ స్టాటిన్ వస్తుంది కాబట్టి పాశ్చాత్య దేశాల్లో ఇంక్లిసిరాన్ కానియండి, ఇంక్లిసిరాన్ లాంటి మందు అంటే PCSK9 ఇన్హిబిటార్స్ కానియండి, రెండిటిని వాడటం విరివిగా జరుగుతున్నది. ఈ ఇంక్లిసిరాన్ యొక్క ఇంజెక్షన్ యొక్క ప్రధానమైన అడ్డంకి ఏంటంటే గనక, ఈ ఇంజెక్షన్ చాలా ఖర్చుతో కూడుకున్న ఇంజెక్షన్. ప్రతి 6 నెలలకి సుమారుగా యాజ్ ఆఫ్ టుడే రేట్ వచ్చేప్పటికి ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు రూ. 1,28,000 ఉన్నది. కాబట్టి ఎవరికైతే ఈ ఇంజెక్షన్ వాడాలో వాళ్ళు ప్రతి 6 నెలలకి సుమారు ఒక 1,30,000 దాకా ఖర్చు పెట్టుకునేందుకు ప్రిపేర్ అయ్యి ఉండవల్లు. సో, ఈ ఇంజెక్షన్ యూజ్‌ఫుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పెన్సివ్. దీన్ని గుర్తుంచుకుని అందరికీ మనం వాడలేకపోవచ్చు. ఎవరైతే దీనికి వాడగలుగుతారో, ఎవరికైతే దీనికి అవసరం ఉంటుందో వాళ్ళకి ఇంక్లిసిరాన్ అనేది చాలా ప్రభావశీలమైన, ఉపయోగకరమైన మందు. దీనివల్ల తిరిగి హార్ట్ అటాక్ సోకే అవకాశము చాలా మటుకు తగ్గించవచ్చు అనేది డాక్టర్స్‌గా మా సజెషన్.